కోదాట్లో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు చేస్తే వాళ్ళు పదే పదే వెనకటికి ఎప్పుడో భార్యని భర్త కొట్టంగానే నువ్వు సదరంగానో నువ్వు నాశనంగానో భార్య చాపించినట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే కొంతమంది ముందుకు వస్తారు. మేము చేసిన ఆరోపణలు ఏంది? కోదర్ల గంజాయి, మట్టి, ఇసుక అనే దాని మీద మా ఎమ్మెల్యే గారు ముడుపులు అందుతున్నాయని చెప్పిండు. అధికారులు తీసుకుపోయి ముడుపులు ఇస్తారని చెప్పిండు. దాని మీద సమాధానం చెప్పకుండా గతంలో మీరు చేశారంటారు. మీరు ఎక్కి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో పేపర్ స్టేట్మెంట్లు చూద్దాని ఎక్కడెక్కడ గంజాయి జరిగింది, ఎక్కడెక్కడ లూటీ జరిగింది కోదాట్లే, దానికి మీరు సిద్ధమేనా? ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు పేపర్కి వచ్చింది? సిండికేట్ల గొడవలు గాని, మట్టి గాని, ఇసుక గాని, గంజాయి గాని అనేక సార్లు టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో కోదాడలో ఈ 2 సంవత్సరాలలో విపరీతమైన ప్రచారం జరిగింది. పేపర్లలో వచ్చినాయి. అవి మీకు కానరాట్లేదా? అంటే 60,000తో ఓడిపోయారంటారు. ఓటమి ఈ ప్రజాస్వామ్యంలో మీ రాహుల్ గాంధీ ఓడిపోయింది, మీ ప్రియాంక గాంధీ ఓడిపోయింది. ఓటమి సహజం. నిజంగా మీరు పదే పదే ఓడిపోయిందంటారుగా. మీరు ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. మీ శాసనసభ్యులతో రాజీనామా చేయండి. మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లకు వస్తారు. మీరు ఈ ఎలక్షన్ లో గెలిస్తే ఈ కోదాడ కాన్స్టిట్యూషన్ లో బీఆర్ఎస్ పార్టీ జీవితంలో పోటీ చేయదు. మళ్ళీ మీకే ఆమోదిస్తాం. మీరు ప్రజలకు అభివృద్ధి చేశారని చెప్తారుగా. ఎక్కడ చేశారు మీరు అవినీతి? అంటే ఇంకొక ఆరోపణ చేస్తారు. పదవులు తీసుకొని, పైసలు తీసుకొని పదవులు ఇచ్చారంటారు. మీరు గతంలో మీ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు మీ మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఒక్కొక్క అభ్యర్థికి ఎంత ఇచ్చారు? ఒక నాయకుడు పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోరు మీరే. అది మీ అందరూ తెలియదా? ఇలా రాజకీయంలో ఏ క్యాండిడేట్ పోటీ చేసినా డబ్బులు అవసరం. ఏ నాయకుడు కాడ మా నాయకుడు పైసలు తీసుకుని మీరు నిరూపించాలి. అంతేగాని అసత్య ఆరోపణలు చేయటం, కావాలని మూడే ముందుకు వచ్చి ఆ రోజు మా నాయకుడు కాడ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పని చేయించుకోర్రో, ఎవరైతే తెరనక ఫోన్లో మాట్లాడారో, ఎవరైతే మా నాయకుడు కాడ లాలుచిపడ్డోళ్ళు ఇవాళ వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త పదవులు రాక అధికారం ఉన్నా గానీ లేనట్టు వాళ్ళు బాధపడుతారు. దాన్ని మీరు ఆలోచించుకోకుండా మేము మాజీ ఎమ్మెల్యే మీద మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మేము మా టౌన్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున మీరు చర్చలకు ఎక్కడికైనా మీ 2 సంవత్సరాలు జరిగిన అవినీతిపై మీరు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.